శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న 5 రాశులేంటో, నమ్మశక్యం కాని అదృష్టాన్ని అందుకోబోయే 5 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. నమ్మశక్యం కాని అదృష్టం పొందటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో శక్తివంతమైనటువంటి గ్రహ మార్పులు జరుగుతున్నాయి. ఈ గ్రహ మార్పులు కొన్ని రాశులకి అద్భుతమైన విజయాన్ని, నమ్మశక్యం కాని అదృష్టాన్ని కలిగింపజేయబోతున్నాయి. 2026 మొత్తం కూడా శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఏడాదంతా కూడా శని మీనరాశిలో ఉండటము, అలాగే 2026ని బృహస్పతి సంవత్సరంగా చెప్పుకోవటం, శని సూర్యుడితో ఈ 2026లో స్నేహపూర్వకమైనటువంటి సంబంధం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని రాశులకి విజయవంతమైనటువంటి సంవత్సరంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే 12 రాశులలో 5 రాశుల వాళ్ళు 2026లో విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. నమ్మశక్యం కాని అదృష్టాన్ని పొందటానికి సిద్ధంగా ఉంటారు. విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆ 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి 2026లో విజయానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే యువతకు ఇది బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. వ్యాపారవేత్తలకు, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం లాభాలు ఆశించే సంవత్సరం అవుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త పనులు లభిస్తాయి, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. శనిగ్రహం ఆశీస్సులతో, గురుగ్రహం ఆశీస్సులతో మేషరాశి వాళ్ళకి 2026 ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసి, అద్భుతమైన వృద్ధిని కలిగింపజేసి, ఆరోగ్య మెరుగుదలతో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. కాబట్టి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా 2026లో మేషరాశి వాళ్ళు ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత 2026లో నమ్మశక్యం కాని అదృష్టాన్ని పొందబోతున్నటువంటి, విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శనైశ్చరుడు, దేవగురువైన బృహస్పతి, ఈ ఇద్దరి అనుగ్రహంతో 2026లో అద్భుతమైనటువంటి విజయాలు అందుకోబోతున్నారు. వ్యాపారవేత్తలు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు పెద్ద వ్యాపార ఒప్పందాల్లోకి ప్రవేశించే సంవత్సరంగా 2026 చెప్పుకోవాలి. అలాగే 2026 వృషభ రాశి వాళ్ళ ఆదాయము చాలా మెరుగుపడుతుంది. వాళ్ళ విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి పదోన్నతులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. బృహస్పతి అనుగ్రహంతో బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వృషభ రాశి వాళ్ళకి లభిస్తాయి. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక ప్రవాహాన్ని పొందుతారు. మనీ అనేది ఫ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. విపరీతమైన మనీ ఫ్లో వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో స్థిరత్వం పొందే సంవత్సరంగా, ఆనందంతో నిండిన సంవత్సరంగా 2026ను వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, నమ్మశక్యం కాని అదృష్టాన్ని కలిగింపజేసే సంవత్సరంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరం విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం అనేది లభించటం వల్ల సంవత్సరం చివరిలో కొత్త కెరీర్ అవకాశాలన్నీ బ్రహ్మాండంగా లభిస్తాయి. పనిలో సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. ఇంతకుముందు సీనియర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పనిలో పదోన్నతి ఏర్పడుతుంది, ఆర్థిక లాభం చేకూరుతుంది. అద్భుతమైన అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే చాలా కాలంగా విదేశీ పర్యటనల కోసం ప్రణాళికలు వేసుకుంటే ఆ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. 2026 శుభ సంవత్సరంగా కర్కాటక రాశి వాళ్ళకి నిలిచిపోతుంది. బృహస్పతి, సూర్యుడు ఒకరికొకరు వ్యతిరేకంగా సంచారం చేస్తూ ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మనశ్శాంతి ఎక్కువగా ఏర్పడుతుంది. 2026 కర్కాటక రాశి వాళ్ళకి మనశ్శాంతి కలిగింపజేసే సంవత్సరంగా, ప్రశాంతత కలిగింపజేసే సంవత్సరంగా నిలిచిపోయి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సరం నమ్మశక్యం కాని అదృష్టాన్ని కలిగింపజేసి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయేటటువంటి 4వ రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకు కూడా 2026 విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోతుంది. కన్యారాశి వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం బాగా ఉండటం వల్ల
గత సంవత్సరం కంటే 2026 మెరుగైన కెరీర్ ఉంటుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళడానికి కన్యారాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వాళ్ళు చేసే కొత్త కొత్త ప్రయత్నాలను అందరూ గుర్తిస్తారు. కొత్త కొత్త పరిశోధనలను అందరూ గుర్తిస్తారు. దానివల్ల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు కన్యారాశి వాళ్ళు సంపాదించగలుగుతారు. వ్యాపార సంస్థలతో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆ పెద్ద పెద్ద ఒప్పందాలన్నీ కూడా విజయవంతమయ్యే దిశగా కన్యారాశి వాళ్ళు అడుగులు వేస్తారు. కుటుంబ సంబంధాలు కూడా కన్యారాశి వాళ్లకు మెరుగుపడతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలతో కన్యారాశి వాళ్ళకి సమతుల్య సంవత్సరంగా, ఫలవంతమైన సంవత్సరంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం నిలిచిపోతుంది. అందుకే విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, నమ్మశక్యం కాని అదృష్టాన్ని కలిగింపజేసే సంవత్సరంగా కన్యారాశి వాళ్ళకి 2026 మిగిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, నమ్మశక్యం కాని అదృష్టాన్ని పొందేటటువంటి సంవత్సరంగా 2026 నిలిచిపోయేటటువంటి 5 రాశులలో ఆఖరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు బృహస్పతి అనుగ్రహం వల్ల 2026లో వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తారు. కెరీర్ పరంగా ధనుస్సు రాశి వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళటం మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో మంచి సంతృప్తిని పొందగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఇంతకు ముందు సంవత్సరాల్లో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. విదేశాలకు ప్రయాణించే అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. బృహస్పతి సూర్యుడి శక్తులు ధనుస్సు రాశి వాళ్ళకి డబ్బు సంపాదించటంలో, కీర్తి ప్రతిష్టలు సంపాదించటంలో, బ్రహ్మాండమైన గుర్తింపును సంపాదించటంలో విశేషంగా దోహదపడతాయి. రవి శక్తి, గురువు శక్తితో అద్భుతమైనటువంటి నమ్మశక్యం కాని విజయాలను ధనుస్సు రాశి వాళ్ళు అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం కుటుంబ సభ్యుల మద్దతు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల కుటుంబంలో వచ్చే విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం పర్సనల్ లైఫ్ పరంగా, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా నమ్మశక్యంలో కాని ఆనందాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ధనుస్సు రాశి వాళ్ళు నిలిచిపోతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరం. గ్రహకూటమిలు ఏర్పడుతున్న సంవత్సరం. గ్రహాల సంచారాల్లో మార్పులు ఎక్కువగా వస్తున్న సంవత్సరం. ఈ సంవత్సరము ఈ 5 రాసుల వాళ్ళు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయి నమ్మశక్యం కాని అదృష్టాన్ని అందుకోబోతున్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభకార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం.
మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.